లేదో మీరే చూడండి. ఒరే రాము, అందరూ పళ్ళుకి వెళ్తుంటే నువ్వేమో దున్నపోతులా పనుకో ఉన్నావు. లేరా వాళ్ళ అమ్మ రాము వాళ్ళ అమ్మవి. రోజు స్కూల్కి వెళ్ళాలంటే నా వల్ల కావట్లేదు. అయ్యో బాబు, రానున్నది వానాకాలం. అసలే నాకు గూడు లేదు. ఒక్కొక్క పళ్ళను తెచ్చి శ్రమించి గూడును కట్టుకుంటున్నాను. నీతో ఆడుకోవడం కుదరదు. అయ్యో కాదు, చాలా బిజీగా ఉంది. పోనీలే, నాతో ఎవరు ఆడుకుంటారు? తేంటిగా మనం ఆడుకున్నావా? నాకు అంత తీరిక లేదు బాబు. పూల నుంచి తేనెను సేకరిస్తున్నాను. పూలు తొందరగా వాడిపోతాయి. నాకు చాలా పని ఉంది. దిగులుగా ఉంది. చీమా మనం ఆడుకున్నావా? బాబు, ఇది నేను గింజలు సేకరించుకునే కాలం. ఇప్పుడు సేకరించకపోతే రానున్నది వానాకాలం. అప్పుడేం తింటాం? ఇప్పుడు కష్టపడి గింజలు సేకరించి దాచుకుంటే అప్పుడు సుఖంగా ఉండొచ్చు. అదే విధి నాతో ఎవరు ఆడుకోవడానికి దక్కడం లేదు. కాకి తేంటిగా చీమ వాటి పనిలో అవి ఉన్నాయి కదా. నాకు ఇప్పుడు ఉన్న పని బడికి వెళ్ళి చదువుకోవడమే కదా. నేను బడికి వెళ్ళి చక్కగా చదువుకుంటాను. నన్ను మా అమ్మ నాన్న ఆరోగ్య స్కూల్లో చేర్పించాను. నేను బాగా చదువుకోవాలి. నేను వెళ్ళొస్తాను. అంతేనమ్మా, ఎవరి పనులు చేసుకుంటారో మన చదువు మనం చదవాలని చెప్పడం. నెక్స్ట్